ఉండదు. ఆవిడ జుత్తుముడి పెద్ద జుత్తుముడి ఉంటుంది. ఎంత జుత్తుముడి ఉంటుంది అన్నారు. అంటే పోతన గారు భాగవతంలో చెప్పారు. పొద్దున్న ఎక్కడైతే సభలోనే చెప్పాను కదా, లక్ష్మీదేవి నడిచి వెళ్ళిపోతుంటే గజేంద్ర మోక్షణ సన్నివేశంలో వర్ణిస్తారు. తాటంకాచలనమ్ముతో నటభుజ ధమ్మిల్ల బంధమ్ముతో శాటీముక్త కుచంబుతో శీర్ణలలాట లేపనముతో నధృడ చెంచత్కాంచితో మనోహర కరాలగ్నోత్తరీయంబుతోన్నని. ఆవిడ వెడుతున్నప్పుడు చెవి తాటంకములిలా ఊగిపోయి ఆవిడ నడుస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు వెనకాతల మరి పవిట కొంగు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఏనుగుని రక్షించాలని. ఆవిడ చేతులు ఇలా అడ్డు పెట్టుకుని నడుస్తోంది. ఆ నడుస్తూ ఉండడంలో భుజాలు ఇలా ఇలా ఊగుతున్నాయి. ఇలా ఊగితే ఈ భుజం ఇలా లేస్తే వెనకనున్న కబరీబంధం ఈ భుజానికి తగిలి ఇలా లేచిందిట. ఇలా ఊగితే ఈ భుజానికి తగిలి ఇలా లేచిందిట. అంటే ఆవిడ కబరీబంధం